Hi to everyone, welcome back to my channel. Today our topic bearing problems. So ఈ bearings లో ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడైనా ఫస్ట్ మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్ ని కేర్ఫుల్ గా చదివి అందులో ఉన్న గివెన్ డేటాని రాసుకొని ఫస్ట్ వాడు ఏం అడుగుతుండో దానికి మనం ఫార్ములా రాసుకొని ఆ ఫార్ములాలో మనకి గివెన్ డేటాలో ఏం అవైలబుల్ ఉన్నాయి అండ్ గివెన్ డేటాలో ఏం అవైలబుల్ లేవు అవి ఫైండ్ అవుట్ చేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫైనల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం బేరింగ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏ జర్నల్ బేరింగ్ హూస్ డయామీటర్ ఈస్ 60 mm ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ లోడ్ ఆఫ్ 4.5 kilonewton while rotating at 180 rpm if coefficient of friction is 0.02 and L by D ratio is 3. Find A bearing pressure, B power lost in friction, C హీట్ జనరేటెడ్. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం ని చదివిన తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఏం చేసుకోవాలి గివెన్ డేటా అనేది రాసుకోవాలి. సో ఇక్కడ గివెన్ డేటా ఏంది ఏ జర్నల్ బేరింగ్ హూస్ డయామీటర్ అంటే డయామీటర్ ఆఫ్ జర్నల్ బేరింగ్ D ఈక్వల్ టు 60 mm. నెక్స్ట్ లోడ్ ఇచ్చింది ఎంత ఇచ్చిండు 4.5 kilonewton లోడ్ W ఈక్వల్ టు హియర్ 4.5 kilonewton. దిస్ kilonewton is converted into the న్యూటన్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 4.5 into 10⁻³ న్యూటన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది ఇంకా స్పీడ్ వైల్ రొటేటింగ్ ఎట్ 180 rpm అన్నారు కదా దట్ ఈస్ స్పీడ్ n ఈక్వల్ టు 180 rpm. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ టు 0.02. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు ప్రాబ్లం లో L by D రేషియో ఈస్ 3 అంటే L by D ఈక్వల్ టు 3. మనకి ఏమి ఇచ్చిండు డయామీటర్ ఆఫ్ ది జర్నల్ అవైలబుల్ ఉంది కాబట్టి దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం L రాసుకోవచ్చు. హియర్ L ఈక్వల్ టు 3 into D. D ఎంత ఉంది మనకి 60 ఉంది 3 into 60. సో అప్పుడు లెంత్ ఆఫ్ ది బేరింగ్ ఏమవుతుంది మనకి 180 mm. సో నెక్స్ట్ అందులో ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం బేరింగ్ ప్రెషర్. ఫస్ట్ బేరింగ్ ప్రెషర్ PB P సఫిక్స్ B దాన్ని ఏమంటాం బేరింగ్ ప్రెషర్. బేరింగ్ ప్రెషర్ ఫార్ములా ఏముంది మనకి లోడ్ బై ప్రొజెక్టెడ్ ఏరియా అంటే W బై A. సో మనకి W అనేది గివెన్ డేటాలో అవైలబుల్ ఉంది బట్ A అనేది గివెన్ డేటాలో అవైలబుల్ లేదు. సో ప్రొజెక్టెడ్ ఏరియా A ని క్యాలిక్యులేట్ చేయొచ్చు దట్ ఈస్ ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ డయామీటర్. సో మనకి లెంత్ ఆఫ్ ది బేరింగ్ తెలుసు అండ్ డయామీటర్ ఆఫ్ ది జర్నల్ బేరింగ్ కూడా తెలుసు. ఈ రెండు తెలుసు కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ ఏరియా ఈక్వల్ టు L ఎంత ఉంది 180 ఇంటూ D ఎంత 60. సో 180 ఇంటూ 60 దట్ ఈస్ A 10800 mm స్క్వేర్. ఇది ఎందుకు mm ఇది mm లో ఉంది ఇది mm లో ఉంది కాబట్టి మరి ఏరియా ఎందులో వస్తుంది మనకి mm స్క్వేర్ లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం కదా. సో ఇప్పుడు మనకి ఏముంది లోడ్ నాన్ పారామీటర్ అండ్ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఈ రెండు పారామీటర్ తీసుకెళ్లి బేరింగ్ ప్రెషర్ PB ఈక్వల్ టు W బై A ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే W ఎంత ఉంది మనకి గివెన్ డేటాలో 4.5 kilonewton ఇచ్చింది కదా. దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకున్నాం మనం న్యూటన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం అంటే 4.5 into 10⁻³ 4.5 into 10⁻³ బై ఏరియా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా ఈ ఏరియా దట్ ఈస్ 10800. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి బేరింగ్ ప్రెషర్ ఇట్ ఈస్ 0.416 Newton per mm square. Now coming to the second one it is పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్. సో ఫస్ట్ పవర్ కి ఫార్ములా రాయాలి మనం. పవర్ కి ఫార్ములా ఏంది దట్ ఈస్ P ఈక్వల్ టు 2π/NT/60. సో మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ కావాలి మనకి స్పీడ్ కావాలి అండ్ టార్క్ కావాలి. బట్ స్పీడ్ అనేది గివెన్ డేటాలో నోన్ పారామీటర్ బట్ టార్క్ అన్నోన్ పారామీటర్. సో ఫస్ట్ ఇక్కడ టార్క్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రిక్షనల్ టార్క్ T ఈక్వల్ టు మ్యూ ఇంటూ W ఇంటూ R. ఓకేనా. సో మనకి ఈ టార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యూ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి గివెన్ డేటాలో అవైలబుల్ ఉంది నోన్ పారామీటర్ అండ్ లోడ్ బేరింగ్ యొక్క లోడ్ ఈజ్ అ నోన్ పారామీటర్. R ఇక్కడ R అంటే ఏంటి అంటే సో R రేడియస్ ఆఫ్ ది బేరింగ్. R డయామీటర్ ఇచ్చింది కాబట్టి డయామీటర్ నుంచి రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. R ఈక్వల్ టు D/2. D ఎంత మనకి 60/2 30 అంటే ఈ టార్క్ ఫ్రిక్షనల్ టార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 పారామీటర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ T ఈక్వల్ టు 0.02. W ఎంత ఉంది మనకి లోడ్ 4.5 into 10⁻³ ఇంటూ రేడియస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం 30. సో దెన్ T ఈక్వల్ టు 2700 Newton mm ఉంది. ఈ న్యూటన్ mm ని మనం న్యూటన్ మీటర్లకు మార్చుకుంటే టార్క్ T ఈక్వల్ టు 2.7 Newton
మీటర్. బట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ టార్క్ ని తీసుకెళ్లి ఈ పవర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, పవర్ లాస్ట్ అనేది వస్తుంది. P ఈక్వల్ టు 2πnt/60. ఓకేనా. సో ఇక్కడ అన్ని నోన్ పారామీటర్ 2π ఇంటూ ఎన్ ఎంత ఉంది మనకి 180 అండ్ టార్క్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినాం కదా 2.7 డివైడెడ్ బై 60 వేస్తే ఏమొస్తుంది మనకి పవర్ అనేది వస్తుంది. పవర్ ఈక్వల్ టు 50.87 వాట్స్. ఓకే. నౌ లాస్ట్ వన్ హీట్ జనరేటెడ్. ఓకే, లాస్ట్ వన్ హీట్ జనరేటెడ్. సో ఈ హీట్ జనరేటెడ్ ఫార్ములా ఏంది, Hg ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ ఇంటూ వి. మరి ఇందులో కూడా మనకి అన్ని పారామీటర్స్ అవైలబుల్ ఉన్నాయంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అవైలబుల్ ఉంది అండ్ లోడ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఇక్కడ వి అనేది అన్నోన్ పారామీటర్. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వి అంటే ఏంది, మరి స్పీడ్ ఆఫ్ ది జర్నల్, అది ఎందులో మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఫార్ములా ఏముంది మనకి v ఈక్వల్ టు పై డిఎన్ బై 60. ఓకేనా. ఇక్కడ డి తెలుసు, ఎన్ తెలుసు. పై ఇంటూ డి ఎంత ఉంది, డయామీటర్ ఆఫ్ ది జర్నల్ 60 అండ్ స్పీడ్ 180 డివైడెడ్ బై 60. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి v ఈక్వల్ టు 0.5652 మీటర్ పర్ సెకండ్. సో ఈ స్పీడ్ ని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ హీట్ జనరేటెడ్ Hg ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ ఇంటూ వి. ఇక్కడ మ్యూ అంటే ఏంది, మన కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 0.02. డబ్ల్యూ అంటే ఏంది, లోడ్. ఓకేనా, అదెంత 4.5 ఇంటూ 10⁻³ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది జర్నల్ ఇక్కడ క్యాల్కులేట్ చేసినాం కదా, ఈ ఏదైతే వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ గా హీట్ జనరేటెడ్ Hg ఈక్వల్ టు 50.87 joule per second. Again joule per second is nothing but watt. So heat generated Hg equal to 50.87 watts